హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మాతంగి కిచెన్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ఒక్క చట్నీతో అన్నం మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది. ఈరోజు మన కిచెన్లో కమ్మని పుదీనా చట్నీ చాలా టేస్టీగా అలాగే క్విక్గా ఎలా తయారు చేయాలో చేసి చూపెడుతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. మనం ఈ మినపగుళ్ళు వేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. మినపగుళ్ళు ఎర్రగా వేగిన తర్వాత మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి తగ్గించి వేసుకున్నాను. అసలైతే ఈ పుదీనా చట్నీకి ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు పడతాయి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు పూర్తిగా దగ్గర పడేంత వరకు వేపించుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు పూర్తిగా దగ్గర పడ్డాక ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 కట్టల వరకు పుదీనాను బాగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. పుదీనా చట్నీకి ఈ ఆకుని శుభ్రం చేసుకోవడమే పెద్ద ప్రాసెస్. ఈ చట్నీ చేసుకోవడం ఇదంతా చాలా తొందరగా అయిపోతుంది. 2 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల పుదీనా అన్నది ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేపించుకున్న మినపగుళ్ళు, టమోటా, పచ్చిమిర్చిని వేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకులు, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం వేపించుకున్న పుదీనా ఆకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని మధ్యలో ఆపుతూ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచుకోవడం వల్ల మనకి రోటి పచ్చడి టేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసం అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దీనిలోనే 1 తుంచిన ఎండుమిర్చి కూడా వేసి ఈ తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ అన్నది అన్నంలోకి, చపాతీలోకి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.